నరసరావుపేట పట్టణంలోని గుంటూరు రోడ్లో డంపింగ్ యార్డ్ సమీపంన ఫ్లైఓవర్పై ఇద్దరు చిన్నారులతో కలిసి ఆత్మహత్యకు యత్నిస్తున్నానని బంధువులకు సమాచారం ఇచ్చిన ఒక మహిళ ఘటన కలకలం రేపింది. ఈ సమాచారం అందుకున్న మహిళా బంధువులు వెంటనే నరసరావుపేట రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్రమత్తమైన పోలీసులు వెంటనే స్పందించి అందించిన సమాచారంతో లొకేషన్ను గుర్తించి ట్రేస్ చేశారు. అనంతరం అక్కడికి చేరుకుని కుటుంబాన్ని సురక్షితంగా కాపాడారు. ఈ సందర్భంగా నరసరావుపేట రూరల్ ఎస్ఐ కిషోర్ మరియు పోలీస్ సిబ్బంది కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి సమస్యలకు ఆత్మహత్య పరిష్కారం కాదని అవగాహన కల్పించారు. సమయస్ఫూర్తితో స్పందించిన పోలీసులకు పలువురు అభినందించారు. ఇద్దరు భార్య పిల్లల్ని సద్దాం, మనం ముందాయి సద్దాంపా, మనం బతకలేమని అట్లా చేసి ఆ పిల్లలు ఇంటికాడికి చిన్నపిల్లలాయా కౌన్సిలింగ్ చేసాం వచ్చామ్మా. నిన్ను తాడ తీసి ఎండేస్తా అనుకోండి. పుట్టాల్సి ఇంటికి మరా దుర్గిలో మాది దుర్గి సార్. అయితే అబ్బాయి పిల్లల్ని తీసుకొని ఇక్కడ ఉంటామని సంతమాగులూరు కాడికి వచ్చారు. వచ్చిన తర్వాత కొంచెం అప్పుల బాధలు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పి అమ్మాయిని ఫోన్ చేసి ఇట్లా అని అన్నాడంట. అంటే మేము సరే వస్తున్నాం ఉండమనేసరికి మీరు వస్తేనే ఉండని చెప్పి పారిపోవటాన్ని చేశారు. ఎస్ఐ గారికి ఫోన్ చేసి ఇట్లా ట్రాప్ చేసి 10 నిమిషాల్లోనే వారు దాన్ని ఛేదించి అతన్ని పట్టుకోవడం జరిగింది సార్. మాకు అమ్మాయి కోడలు ఫోన్ చేసింది సార్. అబ్బాయి భార్య ఫోన్ చేసింది, మా ఆవిడ భార్య ఫోన్ చేసి ఇట్లా సంగతి చచ్చిపోదాం అంటున్నాడు, అప్పులు ఇవన్నీ మనం ఎందుకు బతకటం అని అన్నాడు అని చెప్పి అన్నారు సార్. అంటే అంతలోకి మేము వచ్చి సంతమాగులూరు వచ్చేసరికి అక్కడ ఎస్ఐ గారికి ఫోన్ చేస్తే సార్ ఎమ్మటే ఫోను రిపీట్ చేసి సార్కి ఫోన్ చేశారు. చేయంగానే ఎమ్మటే 10 నిమిషాల్లోనే మాట్లాడి వాళ్ళని ఎమ్మటే ట్యాప్ చేసి పట్టుకున్నారు సార్. ధన్యవాదాలు వాళ్ళకి సార్.